హలో, హాయ్, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక చక్కటి స్టోరీతో మీ ముందుకొచ్చానండి. ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. అందుకే అస్సలు ఆలస్యం చేయకుండా ముందు షేర్ కొట్టేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు. ఇప్పటి రైతు కాదు, చాలా కాలం క్రితం. అంటే అప్పుడు ఫోన్లు ఇవి అవి ఏం లేని టైం అనమాట. అయితే ఆ రైతు ఒక ఊరు నుంచి దగ్గరలో ఉన్న టౌన్‌కి, ఆ ఊర్లో వాళ్ళకేమైనా అవసరాలుంటే, అంటే ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు చెప్తే, తన ఎడ్ల బండుండేది. ఆ ఎడ్ల బండితో టౌన్‌కెళ్ళి మొత్తం ఆ వస్తువులు తీసుకొని రిటర్న్ వెళ్తూ వాళ్ళకి ఇస్తూ, ఒక రకంగా డెలివరీ లెక్కనమాట. హోమ్ డెలివరీ చేస్తూ సామాను. అట్లా చేస్తుంటే వాళ్ళు డబ్బులిచ్చేవారు ఎంతో కొంత. అట్లా తన జీవితం నడుస్తుండేది. అయితే సరే, ఒకసారి అలానే చాలా సామాను ఎక్కువ, ఏదో పండుగ లాంటిదేదో ఉంటే బోలెడన్ని పెట్టారు. త్వరగా తీసుకురా, అన్నీ మాకు చాలా అవసరం అని కూడా చెప్పారు. సరే బయలుదేరాడిన. వస్తూ ఉంటే మార్గ మధ్యంలో బాగా భారీ వర్షం అనమాట. విపరీతమైన వర్షానికి రోడ్లంతా బురదైపోయి, ఈ వీళ్ళొస్తున్న ఎడ్ల బండి, యాక్చువల్లీ మనసులో అతను అనుకుంటున్నాడనమాట. ఆహా! నా ఎడ్లు వీళ్ళు ఇవి లేకపోతే నేను లేను. నాకెంత సహాయకారిగా ఉంటున్నాయో. ఈ ఎడ్ల బండి వల్ల, ఈ ఎడ్లు ఉండడం వల్లనే నేను కనీసం నాకు 4 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి. థ్యాంక్ యూ దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి ఒక చోట బురదలో కూరుకుపోతుందనమాట బండి. బురదలో కూరుకుపోతే పాపం ఈ ఎడ్లు ఎంతగానో ట్రై చేస్తాయి. అయినా సరే బండి కదలదు. ఇంకా ఏం చేయాలో అర్థం గాక ఆ రైతు పక్కకొచ్చి ఒక చోట కూర్చొని ఉంటాడనమాట. ఒక నీడ పట్టున కూర్చొని అలా చూస్తూ ఉంటాడు. ఏందిరా నాయనా నా కర్మ ఇట్లా! ఏంటి దేవుడా ఇది! నేను వెళ్ళాలి. వెళ్తే నాకు 4 పైసలొస్తాయి. దాంతోనే ఏదో ఒకటి పండగకి ఇంట్లోకి ఏదైనా తీసుకుపోవాలనుకున్నా నేను. ఏంటి ఈ దరిద్రం ఏంటి నాకు! అంతే, నాకెప్పుడు అంతే, మొదటి నుంచి నువ్వు అన్యాయమే చేస్తున్నావు అని చెప్పి పాపం అట్లా కూర్చొని తిట్టుకుంటా ఉంటాడనమాట. ఇంతలోకి ఒక 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 గురువుగారు అట్లా వెళ్తూ ఉంటే, అదే గొడుగేసుకొని వెళ్తుంటే అడుగుతాడనమాట. ఎటెళ్తున్నారండి అంటే చెప్తాడు. ఊరికెళ్తున్నానంటే, ఒక పని చేయండి, ఊర్లో చెప్పేసేయండి జనాలకి, ఇప్పుడు ఇట్లా బండి కూరుకుపోయింది, నేను రాలేను ఇవాళ నైట్‌కి. రేపు పొద్దున్న మొత్తం సెట్ చేసుకొని వస్తానని చెప్పండి. కనీసం మీరు చెప్తే నన్ను తిట్టుకోకుండా ఉంటారు. అందరూ వెయిట్ చేస్తుంటారు నా కోసం అని చెప్పి అంటాడు. అంటే ఆయన నవ్వుతాడనమాట. ఎందుకు నువ్వు రాలేనని ఎందుకు అంటున్నావు అంటే, ఎక్కడ చూస్తున్నారు కదా నా ఎడ్ల బండి అందులో బురదలో కూరుకుపోయింది. పాపం ఆ ఎడ్లు ఎంత కష్టపడినా సరే అవ్వట్లేదు. సో, కష్టమే, నేను ఇక్కడే ఉండిపోవాలి, రాలేను అని చెప్పి అంటాడు. అంటే ఎందుకలా అనుకుంటున్నావు? నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావా? వచ్చి ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్పి అంటాడనమాట. ఆయన ఏంది మాట్లాడుతున్నాడు ఈయనంటే, నువ్వు రా చెప్తానని చెప్పి వచ్చి నువ్వు నెట్టి చూడు, నీ ప్రయత్న లోపం లేకుండా చేసి చూడంటే అతను మొత్తం బలవంతం ఉపయోగించి ఆ రైతు మొత్తం కొంచెం ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. ఇద్దరు కలిసి మొత్తం ఇట్లా అనేసరికి అది లేచి వస్తుందనమాట. ఇంకా వెంటనే రైతు అనుకుంటాడు, అరే ఇంతనేనా నేను ఊరికే కూర్చున్నాను పక్కన అంటే, అప్పుడు ఆయన అంటాడనమాట, నీ ప్రయత్నం కూడా నువ్వు చేయకుండా, నీ ఎఫర్ట్స్ కూడా నువ్వు పెట్టకుండా, ఇది నా వల్ల కాదు అని చెప్పి వదిలేసి పక్కన కూర్చుని దేవుడిని తిట్టుకుంటా ఉన్నావు కదా అని చెప్పాను. అరే నేను దేవుడిని తిట్టుకున్నానని మీకెలా తెలుసు అంటే, నాకు తెలుసు ఇలాంటి సందర్భాల్లో జనరల్గా ఎవరైనా తిట్టే దేవుడినే, దానివల్ల యూజ్ లేదు, నీ ప్రయత్నాలు నువ్వు చేయాలి కదా అంటాడు. నిజమే సార్, థ్యాంక్ యూ సో మచ్, నా కళ్ళు తెరిపించారని ఆయన కూడా బండ్లో ఎక్కించుకొని ఊరికెళ్ళిపోతారనమాట. చాలా చిన్న స్టోరీ, బట్ చాలా పెద్ద వాల్యూ ఉంది. లైఫ్లో మనం కూడా ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు, లేదా ఏదైనా ఎన్నిసార్లు ట్రై చేసినా జరగనప్పుడు, ఇట్లా ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఇంతేలే, నువ్వు నాకేం చేయవులే, నువ్వు నాకేం హెల్ప్ చేయవులే అంటూ ఊరికే మనం ఆ దేవుడిని నిందిస్తాం. అరే మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి కదా అని ఒక్క క్షణం ఆలోచిస్తే, నిజమే కదా, మన ఎఫర్ట్స్ మనం 100% పెడితే అప్పుడు కదా దేవుడు హెల్ప్ చేసేది. నువ్వేమీ చేయకుండా దేవుడే ఎందుకు చేయలేదు అని చెప్పి తిట్టడం వల్ల ఏమీ యూజ్ ఉండదు. ఒకవేళ ఏదైనా చేయలేకపోతున్నావు అంటే దానికి ప్లాన్ బి వెతుకు. ఎందుకు చేయలేకపోతున్నా నేను అని చెప్పి ఆలోచించు. నీ ప్లానింగ్‌లో ఎక్కడైనా లోపం ఉందేమో అని ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకో. అప్పుడు అడుగులు ముందుకు వెయ్యి. ఆటోమేటిక్‌గా నువ్వు సక్సెస్ అవుతావు. నీకు నీ హార్డ్ వర్క్‌కి దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎట్లా నడుస్తదండి? సో, నాకు అనిపించింది ఈ స్టోరీ. మనలో చాలామంది కూడా ఆహ్, యాక్చువల్లీ చెప్పాలంటే మనకి హస్తరేఖలు ఉన్నాయి గదా! చాలామంది అదృష్టాన్ని నమ్ముకుంటారు. బట్ అదృష్టానికంటే ముందు ఇక్కడ వేళ్ళున్నాయి. పని చెయ్యాలి. ముందు మనం హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు మనకి లక్ కలిసొస్తుంది. చాలా చక్కగా ఉంది ఈ స్టోరీ. మన మనందరి ఈ ఫ్యామిలీ, మన మోటివేషనల్ స్టోరీ ఫ్యామిలీ మెంబర్ విజయ్ మహావాది అన్నయ్య ఈ స్టోరీ షేర్ చేశారు నాకు. చాలా బాగుంది అన్నయ్య స్టోరీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో, మన వ్యూయర్స్ అందరికీ కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను.
ఊరికే నిందిస్తూ కూర్చోకండి, లేవండి. నవ్ ఈజ్ ద టైం. మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి, ఆ తర్వాతే అదృష్టం. ముందు హార్డ్ వర్క్నే నమ్ముకోండి, తర్వాత ఆటోమేటిక్గా దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. సో ఈ బుజ్జి స్టోరీలో ఇంత పెద్ద వాల్యూ ఉంది, నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా షేర్ చేయండి. ఎప్పుడూ చెప్పే మాటే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. జర్నలిస్ట్ సౌజన్య ఇస్ మై యూట్యూబ్ ఛానల్, అందులో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇవాళకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో కూర్చుని గోళ్ళు గిల్లుకుంటూ దేవుడిని నిందిస్తూ కూర్చోద్దు. దేవుడు మీకు ఇంత పెద్ద శరీరం ఇచ్చాడు, ఒళ్ళు వంచండి, హార్డ్ వర్క్ చేయండి, గ్యారంటీ సక్సెస్ అవుతారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.